2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతవిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుంభరాశి వారికి శుక్ర 2వ స్థానంలో శుక్రుడు స్థితిలో ఉన్నాడు మరియు గురువు గారు యోగిస్తున్నారు. 2 గ్రహాలు యోగిస్తున్నాయి, మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అంత అనుకూలంగా అయితే లేవు మీకు గ్రహస్థితి అనేది. నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం చేయండి, శివుణ్ణి ఆరాధించండి. అలాగే ఆదివారము గురువారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారము శనివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే గనక వ్యతిరేకత ఫలితాల ధన నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటది. కుంభరాశి వారికి 2వ స్థానంలో శని ఉన్నప్పుడు కొంచెం కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ధనపరంగా కూడా సమస్యలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. ఎందుకంటే పంచమ స్థానంలో గురు భగవాన్ ఉన్నారు కాబట్టి ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. లవర్స్ కి మీ లవ్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేస్తారు. అలాగే శత్రువుల పరంగా మాత్రం మిత్రులయ్యే అవకాశం ఉంటుంది. కోర్టు కేసు విషయాలు విజయం సాధిస్తారు. ధైర్య సాహసాలను ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ వారంలో లగ్నంలో కుజుడు రాహువు బుధుడు ఉన్నప్పుడు ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. విపరీతమైన ఎనర్జీ ఉంటుంది మీకు. చాలా చురుగ్గా ఉంటారు. ఈ వారం అనేది చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. హెల్త్ పరంగా కూడా చిన్నపాటి సమస్యలతో పెద్దపాటి సమస్యలు ఏమీ ఉండవు. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు ఈ వారం అనేది. ఆరోగ్యపరంగా మాత్రం బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే సప్తమాధిపతి అయిన సూర్యుడు 2వ స్థానంలో శనితో కలిసి ఉన్నాడు. శని సూర్యుడు చాలా బద్ధ శత్రువులు. చాలా జాగ్రత్తగా ఉండండి. మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవుతాయి ఈ వారం అనేది. చాలా జాగ్రత్త తీసుకోండి. వృత్తిపరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇక్కడ మీకు 10వ స్థానం అయ్యేది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అధిపతి అయిన కుజుడు రాహుతో కలిసి ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఉన్నది కాబట్టే వృత్తిపరంగా బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అయ్యిందని చెప్పగలను. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఇంకా మీకు సమస్యలు ఎక్కువగా వృత్తిపరంగా అనుకుంటే కనుక నవగ్రహాలకి హోమం చేయిస్తాను. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే మీరు లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం కూడా జరుగుతుంది. వృత్తిపరంగా ఇంకా సమస్యలు ఎక్కువగా ఉంటే కనుక మీరు D10 చార్ట్ అంటే దశాంత చక్రంలో శని ప్లేస్మెంట్ కూడా చూడాల్సి ఉంటుంది. దశలు అంతర్దశ కూడా చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా చూడాలంటే కానీ ఏం ప్రాబ్లం ఉందో చెప్పడం చాలా కష్టం అవుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.